సార్ కలకత్తాలో ఒక జూనియర్ డాక్టర్ పైన జరిగిన అత్యాచారం ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది సార్. చాలా మంది అందరూ వచ్చి కూడా బయటకు ఖండించడం చూస్తున్నాం సార్. అసలు ఏం జరిగింది ఈ ఇష్యూలో? మరి దీని గురించి ఏం చెప్తారు సార్? ఇది ఇప్పుడు దేశవ్యాప్తంగా లక్షలాది మంది మెడికల్ స్టూడెంట్స్ కావచ్చు, డాక్టర్లు కావచ్చు, జూనియర్ డాక్టర్లు కావచ్చు, వీళ్ళు ఆందోళన చేస్తున్నారు. ఇది కలకత్తా ఇష్యూ కాకుండా దేశవ్యాప్తంగా అయిపోయింది. మన తెలంగాణలో కూడా డాక్టర్లు దీనికి మద్దతుగా నిన్న ఆందోళనకు దిగారు. సో అసలు ఏం జరిగింది ఈ సంఘటన? ఇంతగా దేశాన్ని కుదిపేసిన సంఘటన ఈ మధ్యకాలంలో లేదు. నిర్భయ ఇన్సిడెంట్ తర్వాత ఇది దేశవ్యాప్తంగా అంత పెద్ద సంచలనాన్ని క్రియేట్ చేసింది. ఏం జరిగిందని చూస్తే గురువారం నైటు అంటే ఎర్లీ అవర్స్లో ఒక అక్కడ మెడికల్ కాలేజీ ఆర్జీ కర్ అంటారు, ఆర్జీ కర్ మెడికల్ హాస్పిటల్. అది వెరీ వెరీ పాపులర్ అనమాట. వెస్ట్ బెంగాల్లో అది ఒక ఫేమస్ హాస్పిటల్ కమ్ కాలేజీ. సో అందులో ఒక పీజీ స్టూడెంట్, ఆమె సెకండ్ ఇయర్ పీజీ బీడీఎస్ చేస్తుంది. అక్కడ ఎమర్జెన్సీ వార్డులో చెస్ట్ హాస్పిటల్ ఉంది. ఆ చెస్ట్ దీంట్లో ఆమె గత 36 గంటల నుంచి డ్యూటీ చేస్తుంది. అక్కడే పడుకోవడం అక్కడే చేస్తుంది. సో గురువారం రాత్రి ఆమె ఫ్రెండ్స్తో కలిసి భోజనం చేసింది. దాని తర్వాత 11 గంటల ప్రాంతంలో అమ్మ నాన్నతో ఫోన్లో మాట్లాడింది. దాని తర్వాత ఒలింపిక్స్ చూసింది. ఒలింపిక్స్లో నీరజ్ చోప్రా జావలిన్ త్రో అది చూసి దాదాపు 2:30 గంటలు అర్లీ మార్నింగ్ అంటే లేట్ నైట్ 2:30 ప్రాంతంలో ఆమె అక్కడున్న సెమినార్ హాల్లోకి వెళ్ళి బ్లూ దుప్పటి కింద పరిచి రెడ్ దుప్పటి కప్పుకొని పడుకుంది. వీళ్ళ ఫ్రెండ్స్ వెళ్ళిపోయారు. నలుగురితో కలిసి ఆమె డిన్నర్ చేసింది తన కొలీగ్స్తో. అయిపోయినాక చూస్తే మార్నింగ్ 7:30కి అక్కడ డ్యూటీలో ఉన్న వాళ్ళు ఎవరో వచ్చి చూస్తే ఆమె అతి దారుణమైన కండిషన్లో చనిపోయింది. రక్తం ఉంది, ఆమె కళ్ళు అద్దాలు పగిలిపోయినాయి, గందరగోళంగా ఉంది. సో అది ఒక్కసారిగా వైరల్ అయింది. అయితే అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఈ కాలేజీకి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని చెప్పాడు. సో వాళ్ళు పరుగున వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళకి ఇది ఆత్మహత్య కాదని తెలిసింది. ఈ లోపల పోలీసులు ఎంటర్ అయ్యారు. పోలీసులు పంచనామా అది చేశారు. చేస్తే ఈ అమ్మాయి రేపుకు గురైంది. ఎందుకంటే ఈ అమ్మాయికి కళ్ళల్లో నుంచి నెత్తురు, నోట్లో నుంచి పెదాలు నెత్తురుతో తడిచిపోయినాయి, ముక్కుల్లో నుంచి నెత్తురు, ముఖం అంతా గాయాలు ఉన్నాయి. ఆ తర్వాత బాడీ అంతా కూడా అంటే ఒక చెయ్యి, తర్వాత కాలు, తర్వాత మర్మాంగాలలో కూడా నెత్తురు కారుతుంది. అవన్నీ కూడా గాయాలు ఉన్నాయి. దాన్ని బట్టి ఖచ్చితంగా అత్యాచారం కూడా జరిగింది. అట్లాగే మెడ ఎముక ఇరిగింది. సో దీని తర్వాత అటాప్సీ చేశారు. ఆటాప్సీలో కూడా ఇవన్నీ ఈవెన్ కడుపులో కూడా ఇంటర్నల్ బ్లీడింగ్ అవంతా కూడా అయింది. సో ఓవరాల్గా అతి దారుణంగా ఎవరు ఏమని ఈమె పెనుగులాడినట్టుగా అర్థమవుతుంది. ఈమెను గోడకి కొట్టడం వల్ల తల, మెడని గట్టిగా పిసకడం, నోరుని అదుముకోవడం అరవనీయకుండా, ఆ తర్వాత అత్యాచారం చేయడం, ఇవన్నీ జరిగాయి. దీంతో ఇది ఒక్కసారిగా మొత్తం ఒక ఉద్రిక్తతలకు దారితీసింది. ఆ కాలేజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ అనే అతను ఈ మీద నెగిటివ్ కామెంట్స్ చేశాడని ఒక ప్రచారం జరిగితే ఇమ్మీడియట్గా బంద్కు పిలిపించారు, ధర్నాకు పిలిపించారు. బయట నుంచి కూడా లెఫ్ట్ విద్యార్థి సంఘాలు అక్కడ ఆర్గనైజ్ అయ్యాయి. వీళ్ళందరూ వచ్చి కూర్చునేసరికి కాలేజీ ప్రిన్సిపాల్ క్షమాపణ చెప్పి రిజైన్ చేశాడు. నేను నా కూతురు లాంటిది, నేను అలాంటి కామెంట్లు చేయలేదు, కొంతమంది నాకు యాంటీగా ఉన్న విద్యార్థులు ఇది క్రియేట్ చేశారు సోషల్ మీడియాలో అనేది ఆయన చెప్పాడు. రిజైన్ చేశాడు. ఒక పోలీసు అధికారి అక్కడ అవుట్ పోస్ట్ ఉంది, అవుట్ పోస్టు పర్యవేక్షించి ఒక పోలీసు అధికారి మీద కూడా విద్యార్థులు డిమాండ్ చేస్తే అతన్ని కూడా సస్పెండ్ చేశారు. ఇప్పుడు అక్కడ వినీత్ గోయల్ అని సిపి అనమాట, కలకత్తా కమిషనరు, ఆయన రంగంలోకి దిగారు. అట్లాగే మమతా బెనర్జీ పేరెంట్స్ని విజిట్ చేసింది. సో ఆమె డెడ్లైన్ సండే వరకు డెడ్లైన్ పెట్టింది. సండే లోపల కానీ ఈ కేసును పరిష్కరించకపోతే నేను సిబిఐకి ఇస్తానని. అంటే విద్యార్థుల డిమాండ్ ఏంటంటే వాళ్ళు ఒక 6-7 డిమాండ్స్ చేస్తున్నారు. ఒకటి, ఈ కల్ప్రిట్ని పట్టుకోవాలి, ఆ కల్ప్రిట్ని త్వరగా కేసు పరిష్కరించి ఉరిదీయాలి. అట్లాగే హాస్పిటల్లో దీనికి బాధ్యులైన అధికారుల మీద చర్య తీసుకోవాలి, పోలీసుల బాధ్యుల మీద చర్య తీసుకోవాలి, భద్రత కల్పించాలి. సెక్యూరిటీ సీసీటీవీలు అన్ని చోట్ల లేవు. సీసీటీవీలు ఉంటే ఇప్పుడు ఆ హాల్లో కానీ సీసీటీవీలు ఉంటే ఈజీగా పట్టుకొని ఉండేవచ్చు.
సీసీటీవీలో. అయితే పోలీసులు రంగంలోకి దిగారు, వాళ్ళ మెథడ్స్లో ట్రై చేశారు. ఎంట్రీ పాయింట్స్లో సీసీటీవీలు ఉన్నాయి. ఎవరు వెళ్ళారంటే 7 గంటలకి సంజయ్ రాయ్ అని ఒక అతను వెళ్ళాడు, ఆ తర్వాత వెనక్కి వచ్చాడు, మళ్ళీ 11 గంటలకి రాత్రి వెళ్ళాడు, తర్వాత 4 గంటల ప్రాంతంలో వెళ్ళాడు అన్నది వాళ్ళకి అర్థమైంది. దాంతో ఆ సంజయ్ రాయ్ని అదుపులోకి తీసుకున్నారు. ఇతనే చేసి ఉండే అవకాశం ఉంది. అతను ఎవరంటే అతను ఒక సివిల్ వాలంటీర్ అని చెప్తున్నారు. అంటే పోలీస్ వెల్ఫేర్ దీంట్లో అతను సివిల్ వాలంటీర్గా పనిచేస్తున్నాడు. అందువల్ల అతనికి అవుట్ పోస్ట్తో రెగ్యులర్గా సంబంధాలు ఉన్నాయి. హాస్పిటల్ అన్నీ కూడా అతనికి తెలుసు, రెగ్యులర్గా హాస్పిటల్కి వెళ్ళి లోపలికి వెళ్ళి వస్తుంటాడు. సో అందువల్ల ఇతనే చేసి ఉండే అవకాశం ఉందని అంటున్నారు. అతను కూడా ఒప్పుకున్నాడని కూడా ఒక వార్త వచ్చింది. తర్వాత ఇంకోటి ఏంటంటే బ్లూటూత్ పెట్టుకొని పోయేటప్పుడు వెళ్ళేటప్పుడు మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు బ్లూటూత్ లేదు, అక్కడ బ్లూటూత్ కూడా ఇరిగి పడిపోయింది. సో అది ఇతందే అనేది ఒక వెర్షను. రెండో వెర్షన్ ఏంటంటే బట్టలు ఇతను అది అత్యాచారం చేసి వచ్చి ఇంట్లో నిద్రపోయాడు, బట్టలని వాష్ చేసేసాడు, బ్లడ్ ఉన్న బట్టల్ని, కానీ షూల మీద రక్తపు మరకలు ఉన్నాయి అనేది వాళ్ళు చెప్తున్నారు. ఇంకోవైపు ఏమో అతను అనుమానితుడే కానీ అతని నిర్ధారణ కాలేదనేది కూడా ఒక వెర్షన్ వస్తుంది ఇప్పటివరకు అయితే. ఏదేమైనా మమతా బెనర్జీ అయితే వేగంగానే స్పందించారు. ఆమె నాకు పర్సనల్గా మనిషిని ఉరిదీయడం మీద నాకు వ్యతిరేకత ఉంది, కానీ నేను ఈ కేసులో అయితే మాత్రం ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తాను, కోర్టు నిర్ణయానికి కట్టుబడి ఉంటాము, సో త్వరగానే దీన్ని పరిష్కరిస్తాను, సండే వరకు మన పోలీసులు కానీ పరిష్కరించలేకపోతే నేను సిబిఐకి అప్పగించడానికి కూడా రెడీగా ఉన్నానని ఆమె చెప్పింది. అయినా కూడా దీని పట్ల బీజేపీ వాళ్ళు ఎక్కువగా స్పందించారు. బీజేపీ వాళ్ళకి మమతాకి ఉన్న గొడవ రీత్యా దీన్ని వాళ్ళు పొలిటికల్గా ఉపయోగించుకొని దేశవ్యాప్తంగా ఆందోళనకైతే తెరదీశారు. దాదాపు కొన్ని లక్షల మంది మెడికల్ విద్యార్థులు, డాక్టర్లు పెద్ద ఎత్తున దీన్ని చేశారు. ఎందుకంటే అత్యంత క్రూరంగా ఘోరంగా ఈ సంఘటన జరిగింది. అమ్మాయి బాడీ అంతా కూడా గాయాలు ఉన్నాయి. ఇంకా డీటెయిల్ పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాల్సి అయితే ఉంది. అట్లాగే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కి కూడా డీటెయిల్స్ కొంత పంపించారు, సో అవి కూడా రావాలి. ఏదేమైనా ప్రజెంట్ అయితే ఈ సంజయ్ రాయ్ అనే అతను అరెస్ట్ చేశారు. మామూలుగా పోలీసులు ఒక్కొక్కసారి ఏం చేస్తుంటారంటే ఈ ఆందోళన నుంచి డైవర్ట్ చేయడానికి ఎవడో ఒకరిని ముందు అరెస్ట్ చేసేస్తే మళ్ళీ ఎంక్వైరీ చేద్దామని కూడా ట్రై చేస్తారు. అలాగే చేశారా, ఇతన్ని నిజంగా ఇతనే చేశాడా అనేది తేలాల్సి ఉంది. సో ఎందుకంటే వీళ్ళకి అక్కడ సంఘటన జరిగిన ఆ ఎమర్జెన్సీ వార్డులో సీసీ కెమెరాలు సరైనవి లేవు, ఉన్నవి కూడా పనిచేయట్లేదు అని చెప్తున్నారు. సో మేజర్గా పోలీసులు పదే పదే అనేక చోట్లకు వచ్చి, మనకి ఇప్పుడు ఆఫీసులో అన్ని చోట్ల కూడా సీసీటీవీ లేకుండా ఆఫీస్ ఓపెన్ చేయకూడదని రూల్స్ వచ్చాయి. కానీ అంత పెద్ద హాస్పిటల్లో అన్ని చోట్ల సీసీటీవీ లేకపోవడం అనేది ఇప్పుడు మేజర్ ఇది. అట్లాగే సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు, ఆ సిబ్బంది కూడా ఎక్కడ సరిగ్గా లేరు, వాళ్ళని కూడా ఇప్పుడు సస్పెండ్ చేశారు. సో ప్రాపర్ సెక్యూరిటీ లేదనే విషయం ఈ సంఘటన తెలియజేస్తుంది. రెండోది, ఆ అమ్మాయికి అంత స్ట్రెచ్డ్ డ్యూటీలు వేయడం కూడా కరెక్ట్ కాదు. 36 గంటలు ఏకబిగిన ఆమె పనిచేస్తూ ఉంది అక్కడ. సో దానివల్ల కూడా కంప్లీట్గా ఆమె అలసిపోయి ఉండే అవకాశం ఉంది. సో ఇటువంటివి కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి. మనకి ఏదన్నా సంఘటన జరిగితే తప్ప అక్కడ ఉన్న ఇర్రెగ్యులారిటీస్ ఏమేమని బయటికి రావు. ఇవన్నీ ఇప్పుడు ఈ సంఘటన వల్ల హాస్పిటల్లో, అంత పేరు పొందిన హాస్పిటల్లోనే ఇలాగా జరుగుతున్నాయి అనేది ఇప్పుడు బయటకు వచ్చాయి. దీని నుంచి దేశవ్యాప్తంగా కూడా మెడికల్ హాస్పిటల్లో, కాలేజీల్లో ప్రాపర్ సెక్యూరిటీ మెజర్స్ తీసుకోవాలి. అట్లాగే పనిచేసే డాక్టర్లకి వాళ్ళకి కొంత సెల్ఫ్ డిఫెన్స్లో కూడా ట్రైనింగ్ ఇవ్వాలి, ముఖ్యంగా మహిళలకి. అంటే ఎలా వాళ్ళ దగ్గర రెగ్యులర్గా ఏదన్నా పెప్పర్ స్ప్రే లాంటిది పెట్టుకోవడం, మినిమం సెల్ఫ్ డిఫెన్స్కి సంబంధించిన ట్రైనింగ్ కూడా పార్ట్ అండ్ పార్సల్ చేయాలి అన్న డిమాండ్లు కూడా వస్తున్నాయి. అట్లాగే ప్రాపర్ సెక్యూరిటీ పెట్టాలి అనేది కూడా వస్తుంది.